ముఖానికి ఒక మాస్క్, శరీరమంతా బ్లాక్ అండ్ రెడ్ గియర్, ఎక్కడికి వెళ్ళినా ఫైర్. మరియు అతను రింగ్లోకి అడుగుపెట్టగానే అక్కడున్న ప్రతి ఒక్కరికి ఒకటే అర్థమయ్యేది, సంథింగ్ డేంజరస్ ఈస్ కమింగ్. అతని పేరు కేన్. కానీ కేన్ డబ్ల్యూడబ్ల్యూఈలోకి వచ్చిన రోజు నుంచే కేన్ కాదు. అతని వెనుక చాలా సంవత్సరాల జర్నీ ఉంది. ఫెయిల్డ్ గిమిక్స్, చాలా పేర్లు, చాలా క్యారెక్టర్ చేంజెస్. చివరికి డబ్ల్యూడబ్ల్యూఈ హిస్టరీలోనే మోస్ట్ రికగ్నైజబుల్ క్యారెక్టర్స్లో ఒకటిగా మారిన ట్రాన్స్ఫర్మేషన్. అయితే కేన్ ఎలా డబ్ల్యూడబ్ల్యూఈలో ఒక మాన్స్టర్ నుంచి ఒక ఐకాన్గా మారాడు? అది తెలుసుకోవాలంటే మనం 1997కి వెళ్ళాలి. కేన్ ఎవరు? కేన్ క్యారెక్టర్ వెనుక ఉన్న వ్యక్తి పేరు గ్లెన్ జేకబ్స్. డబ్ల్యూడబ్ల్యూఎలోకి కేన్గా రావడానికి ముందు గ్లెన్ జేకబ్స్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్లో కనిపించాడు. అతను మైక్ అనబాంబ్ లాంటి గిమ్మిక్తో కూడా రెస్టిల్ చేశాడు. డబ్ల్యూడబ్ల్యూలో కూడా అతనికి కొన్ని డిఫరెంట్ రోల్స్ ఇచ్చారు. కానీ ఏ క్యారెక్టర్ కూడా అతన్ని మెయిన్ ఈవెంట్ లెవెల్ సూపర్ స్టార్గా మార్చలేకపోయింది. అప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ఒక కంప్లీట్లీ డిఫరెంట్ ఐడియా తీసుకొచ్చింది. ఒక క్యారెక్టర్ ఎక్కువగా మాట్లాడు, ఫేస్ మొత్తం మాస్క్తో కవర్ అయి ఉంటుంది, ఫైర్తో కనెక్షన్ ఉంటుంది, మరియు అతని ఎంటైర్ క్యారెక్టర్ ఒక మిస్టరీలా ఉంటుంది. అదే కేన్. కానీ డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్కి కేన్ ఎవరో మొదట్లో తెలియదు. ఎందుకంటే అతని డెబ్యూని డబ్ల్యూడబ్ల్యూఈ చాలా కేర్ఫుల్లీ బిల్డ్ చేసింది. కేన్ స్టోరీకి బిగ్గెస్ట్ కనెక్షన్. చిన్నప్పుడు అండర్టేకర్ మరియు కేన్ ఒక ఫ్యామిలీలో పెరిగారు. ఒకరోజు వారి ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ ఫైర్లో కేన్ చనిపోయాడని అందరూ అనుకున్నారు. కానీ కేన్ సర్వైవ్ అయ్యాడు. ఆ యాక్సిడెంట్కి కారణం అండర్టేకర్ అని కేన్ నమ్మాడు. అందుకే సంవత్సరాల తర్వాత కేన్ తిరిగి వచ్చి తన బ్రదర్పై రివెంజ్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇదే డబ్ల్యూడబ్ల్యూఈలో కేన్ క్యారెక్టర్కి ఫౌండేషన్. ఇప్పుడు వచ్చేస్తాం October 5, 1997, బ్యాడ్ బ్లడ్ ఇన్ యువర్ హౌస్. మెయిన్ ఈవెంట్లో అండర్టేకర్ మరియు షాన్ మైకల్స్ హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్లో ఉన్నారు. మ్యాచ్ ఇప్పటికే క్రేజీగా సాగుతోంది. కానీ అప్పుడే అరీనాలో ఒక అన్నోన్ మాస్క్డ్ మ్యాన్ కనిపించాడు. బ్లాక్ అండ్ రెడ్ గియర్, ఒక టెరిఫైయింగ్ మాస్క్. అతను నేరుగా హెల్ ఇన్ ఎ సెల్ దగ్గరికి వచ్చాడు. అక్కడున్న సెక్యూరిటీని పక్కకు తోసేశాడు. తర్వాత సెల్ డోర్ని తన చేతులతో తెరిచాడు. అతను రింగ్లోకి వెళ్ళాడు. అండర్టేకర్ అతన్ని చూశాడు. కానీ ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే ఆ మాస్క్డ్ మ్యాన్ అండర్టేకర్ని పట్టుకున్నాడు మరియు టూమ్ స్టోన్ పైల్ డ్రైవర్ అండర్టేకర్కి అతని ఓన్ సిగ్నేచర్ మూవ్నే ఉపయోగించాడు. అరీనా మొత్తం షాక్. ఆ మాస్క్డ్ మ్యాన్ ఎవరో ఎవరికీ తెలియదు. అతను అండర్టేకర్ని చూస్తూ నిలబడ్డాడు. ఆ మూమెంట్లో డబ్ల్యూడబ్ల్యూఈ ఒక బ్రాండ్ న్యూ మాన్స్టర్ని ఇంట్రడ్యూస్ చేసింది, కేన్. ఇది సాధారణ డెబ్యూ కాదు, ఇది ఒక క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ మరియు డబ్ల్యూడబ్ల్యూఈ హిస్టరీలో మోస్ట్ మెమరబుల్ డెబ్యూస్లో ఒకటిగా మారింది. కానీ డెబ్యూ అంటే మ్యాచ్ కాదు. కేన్ తన ఫస్ట్ అఫీషియల్ టెలివైజ్ సింగిల్స్ మ్యాచ్ కోసం ఇంకా వెయిట్ చేయాల్సి వచ్చింది. November 9, 1997 సర్వైవర్ సిరీస్. కేన్ మొదటిసారి టెలివైజ్ సింగిల్స్ మ్యాచ్లో మ్యాన్ కైండ్ని ఫేస్ చేశాడు. ఇక్కడ ఫ్యాన్స్కి ఒక ఇంపార్టెంట్ విషయం అర్థమైంది. కేన్ కేవలం అండర్టేకర్ని అటాక్ చేయడానికి వచ్చిన వ్యక్తి కాదు, అతను ఒక సీరియస్ మాన్స్టర్. మ్యాన్ కైండ్ లాంటి ఎక్స్పీరియన్స్ సూపర్ స్టార్ని కూడా కేన్ తన పవర్తో డామినేట్ చేశాడు. కేన్ చివరికి మ్యాన్ కైండ్ని ఓడించాడు. అది అతని ఫస్ట్ టెలివైజ్ సింగిల్స్ మ్యాచ్ విక్టరీ. కానీ కేన్కి అసలు టార్గెట్ మ్యాన్ కైండ్ కాదు, అతని టార్గెట్ ది అండర్టేకర్. కొన్ని నెలల తర్వాత కేన్ మరియు అండర్టేకర్ ఫైనల్లీ ఫేస్ టు ఫేస్ అయ్యారు. రెసల్మేనియా ఇది ఆర్డినరీ మ్యాచ్ కాదు. కేన్ తన బ్రదర్ని డిస్ట్రాయ్ చేయాలని చూస్తున్నాడు. అండర్టేకర్ మాత్రం అతన్ని స్టాప్ చేయాలని చూస్తున్నాడు. మ్యాచ్లో కేన్ ట్రెమెండస్ పనిష్మెంట్ తీసుకున్నాడు. అండర్టేకర్ అతనిపై టూమ్ స్టోన్ పైల్ డ్రైవర్ చేశాడు. కేన్ లేచాడు. మళ్ళీ టూమ్ స్టోన్. కేన్ మళ్ళీ లేచాడు. మూడో టోమ్ స్టోన్ కూడా చేశాడు. కానీ కేన్ ఇంకా స్టాండింగ్. ఇది డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్కి కేన్ ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్గా బిల్డ్ చేశారో చూపించింది. చివరికి అండర్టేకర్ మ్యాచ్ గెలిచాడు. కానీ కేన్ ఓడిపోయినా అతని ఔరా తగ్గలేదు. యాక్చువల్లీ అది ఇంకా పెరిగింది. 1998లో కేన్ డబ్ల్యూడబ్ల్యూఈలో ఒక మేజర్ అట్రాక్షన్గా మారిపోయాడు. అతని క్యారెక్టర్లో ఒక యునీక్ విషయం ఉంది. అతను ఎక్కువగా మాట్లాడ్డు. అతని మాస్క్, అతని ఎంట్రన్స్, అతని మూవ్మెంట్స్, అతని ఫైర్ అన్నీ కలిసి కేన్ని ఒక మాన్స్టర్గా చూపించాయి. అతని బిగ్గెస్ట్ స్టోరీ మాత్రం అండర్టేకర్తోనే. ఒకసారి ఎనిమీస్, మరోసారి బ్రదర్స్, మరోసారి యాలైస్. వారి రిలేషన్షిప్ ఎప్పుడూ స్టేబుల్గా ఉండేది కాదు. కానీ డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్ మాత్రం ఒక విషయం తెలుసుకున్నారు. కేన్ మరియు అండర్టేకర్ ఒకే రింగ్లో ఉంటే ఏదో పెద్ద విషయం జరగబోతోంది. ఇప్పుడు కేన్ కెరియర్లో ఒక హ్యూజ్ మూమెంట్. 1998లో కింగ్ ఆఫ్ ద రింగ్ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ సీన్లో కేన్కు ఆపర్చునిటీ వచ్చింది.
స్టోన్ కోల్డ్, స్టీవ్ ఆస్టిన్ మరియు మ్యాన్కైండ్ మధ్య జరిగిన డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ మ్యాచ్లో కేన్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. మర్సటి నైట్ కేన్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ కోసం ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో పాల్గొన్నాడు. అక్కడ కేన్, స్టోన్ కోల్డ్, స్టీవ్ ఆస్టిన్, మ్యాన్కైండ్ ముగ్గురు డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేశారు. చివరికి కేన్ తన ఫస్ట్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ని గెలుచుకున్నాడు. ఇది మ్యాసివ్ అచీవ్మెంట్, ఎందుకంటే డెబ్యూ అయిన ఒక సంవత్సరం లోపే కేన్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అయ్యాడు. కానీ అతని టైటిల్ రేంజ్ చాలా షార్ట్. తర్వాతి నైట్ కేన్ టైటిల్ని స్టోన్ కోల్డ్, స్టీవ్ ఆస్టిన్కి కోల్పోయాడు. అయినా కేన్ అఫీషియలీ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అయ్యాడు. కేన్ మరియు అండర్టేకర్ ఎంత ఫైట్ చేసినా వాళ్ళు కలిసి ఉంటే మాత్రం డేంజరస్ కాంబినేషన్. ఇద్దరూ కలిసి బ్రదర్స్ ఆఫ్ డిస్ట్రక్షన్గా మారారు. డబ్ల్యూడబ్ల్యూఈలో ఇది ఒక లెజెండరీ కాంబినేషన్. అండర్టేకర్ యొక్క ఎక్స్పీరియన్స్, కేన్ యొక్క రా పవర్ ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు అపోనెంట్స్కి చాలా డిఫికల్ట్. కానీ వారి పార్ట్నర్షిప్ ఎప్పుడూ లాంగ్ టర్మ్ కాదు. కేన్ క్యారెక్టర్లో బిగ్గెస్ట్ చేంజెస్లో ఒకటి అన్మాస్కింగ్. 1999 to 2000 పీరియడ్లో కేన్ తన మాస్క్ని రిమూవ్ చేశాడు. ఇది క్యారెక్టర్కి కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. ఇంతకాలం ఫ్యాన్స్ ఒక మిస్టీరియస్ మాన్స్టర్ని మాత్రమే చూశారు. ఇప్పుడు వాళ్ళు కేన్ ఫేస్ అని చూడగలిగారు. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మాస్క్ తీసేసిన తర్వాత కేన్ క్యారెక్టర్ డిసపియర్ కాలేదు. అతను ఇంకా డబ్ల్యూడబ్ల్యూఈలో మేజర్ సూపర్ స్టార్గానే ఉన్నాడు. ఇది గ్లెన్ జేకబ్స్ క్యారెక్టర్ని ఎంత స్ట్రాంగ్లీ ఎస్టాబ్లిష్ చేశాడో చూపిస్తుంది. కేన్ కెరియర్లో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్, అతను ఒకే క్యారెక్టర్గా ఉండలేదు. అతను మాన్స్టర్గా ఉన్నాడు, ఛాంపియన్గా ఉన్నాడు, ట్యాగ్ టీమ్ రెస్లర్గా ఉన్నాడు, విలన్గా ఉన్నాడు, బేబీ ఫేస్గా కూడా ఉన్నాడు, మరియు తర్వాత కామెడీ క్యారెక్టర్ రగా కూడా కనిపించాడు. ప్రత్యేకంగా టీమ్ హెల్నోలో డానియల్ బ్రయాన్తో అతని పార్ట్నర్షిప్ చాలా డిఫరెంట్ సైడ్ని ఫ్యాన్స్కి చూపించింది. ఒకప్పుడు అండర్టేకర్ని టూమ్స్టోన్ చేసిన మాన్స్టర్ ఇప్పుడు డానియల్ బ్రయాన్తో కలిసి నో అని అరుస్తూ కనిపించాడు. ఇది చాలా డిఫరెంట్ కేన్, కానీ ఫ్యాన్స్ దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు. అదే కేన్ క్యారెక్టర్ యొక్క బిగ్గెస్ట్ సక్సెస్. ఇప్పుడు అసలు క్వశ్చన్కి ఆన్సర్, కేన్ ఎందుకు ఐకాన్ అయ్యాడు? అతను అత్యధిక ఛాంపియన్షిప్స్ గెలిచిన రెస్లర్ కాబట్టి కాదు. అతని బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ హిస్ క్యారెక్టర్. కెనేని ఒక ఇమేజ్తోనే గుర్తుపట్టొచ్చు. రెడ్ మాస్క్, ఫైర్, బ్లాక్ అండ్ రెడ్ అవుట్ఫిట్, డెవిల్స్ ఫేవరెట్ డీమన్, బిగ్ రెడ్ మషీన్. అతను డబ్ల్యూడబ్ల్యూలోకి వచ్చిన వెంటనే ఫ్యాన్స్ అతన్ని గుర్తుపట్టగలిగారు. అతని ఎంట్రన్స్ మ్యూజిక్ వినగానే ఏ క్యారెక్టర్ వస్తున్నాడో తెలుసు. అతను మాస్క్ వేసుకున్నా, మాస్క్ తీసేసినా, సీరియస్గా ఉన్నా, కామెడీ చేసిన కేన్ క్యారెక్టర్ మాత్రం డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్కి రికగ్నైజబుల్గానే ఉంది. కేన్ డబ్ల్యూడబ్ల్యూఏలో డెకేడ్స్ పాటు పర్ఫామ్ చేశాడు. అతను మల్టిపుల్ టైమ్ వరల్డ్ ఛాంపియన్, మల్టిపుల్ టైమ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్, రాయల్ రంబుల్ హిస్టరీలో కూడా హ్యూజ్ మూమెంట్స్ క్రియేట్ చేశాడు. అండర్టేకర్తో లెజెండరీ రైవల్రీ చేశాడు. స్టోన్ కోల్డ్, స్టీవ్ ఆస్టిన్, ట్రిపుల్ హెచ్, ద రాక్, షాన్ మైకల్స్ లాంటి లెజెండ్స్తో మ్యాచెస్ చేశాడు. అతను డబ్ల్యూడబ్ల్యూలో ఆల్మోస్ట్ ఎవ్రీ జనరేషన్తో వర్క్ చేశాడు. అందుకే కెనేని కేవలం యాటిట్యూడ్ ఏరా సూపర్ స్టార్ అని చెప్పడం సరిపోదు. అతను మల్టిపుల్ జనరేషన్స్కి డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్. 1997లో డబ్ల్యూడబ్ల్యూఈకి ఒక అన్నోన్ మాస్క్డ్ మ్యాన్గా వచ్చిన కేన్ కొన్ని సంవత్సరాల్లోనే డబ్ల్యూడబ్ల్యూఈలో వన్ ఆఫ్ ద మోస్ట్ రికగ్నైజబుల్ క్యారెక్టర్స్గా మారిపోయాడు. ఒక ఫైర్ యాక్సిడెంట్ స్టోరీ, ఒక షాకింగ్ డెబ్యూ, అండర్టేకర్తో లెజెండరీ రైవల్రీ, ఫస్ట్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్, బ్రదర్స్ ఆఫ్ డిస్ట్రక్షన్, అన్మాస్కింగ్, మరియు తర్వాత తన క్యారెక్టర్ని కంప్లీట్లీ రీఇన్వెంట్ చేసుకోవడం. ఇవన్నీ కేన్ జర్నీలో భాగాలు. అతను డబ్ల్యూడబ్ల్యూఈలో అత్యంత సక్సెస్ఫుల్ సూపర్ స్టార్ కాకపోవచ్చు, కానీ ఒక విషయం మాత్రం ఎవ్వరూ డినై చేయలేరు. కేన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ క్యారెక్టర్స్ డబ్ల్యూడబ్ల్యూఈ హ్యాస్ ఎవర్ క్రియేటెడ్. ఒకప్పుడు అందరినీ భయపెట్టిన మాస్క్ మాన్స్టర్ చివరికి డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమర్గా మారాడు. అతనే ద బిగ్ రెడ్ మషీన్, కేన్.